హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం దవణగిరి జిల్లా హరిహర తాలూకా కుంబలూరు అనే విలేజ్ లో వేంచేసి ఉన్న వీరభద్ర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం అనమాట. నేను చూసిన వీరభద్ర దేవాలయాల కన్నా అతిపెద్ద గుడి ఇదే. మీ ఊర్లో ఇంతకన్నా పెద్ద వీరభద్ర దేవాలయం ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నలుగురికి తెలుస్తుంది. ఈ దేవాలయానికి నేను ఆన్ రోడ్ బైక్ మీద అయితే వచ్చానండి. మీరు ఈ దేవాలయాన్ని విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి మ్యాప్ ని యూజ్ చేసుకొని ఈ దేవాలయానికి అయితే రావచ్చు. ఈ దేవాలయం రీసెంట్ గానే కన్స్ట్రక్ట్ చేసిన దేవాలయం అండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సగమే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు కూడా రాజగోపురం అయితే కంప్లీట్ చేయలేదు, ఇంకా కడుతున్నారు. అలాగే ఎదర చాలా పెద్ద గార్డెన్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ మామూలుగా ఫొటోస్ దిగొచ్చు, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి అయితే ఫొటోస్ కి అయితే ఎలో లేదని బోర్డులు అయితే పెట్టారనమాట. ఈ దేవాలయాన్ని కట్టించిన వారి స్మారక చిన్న టెంపుల్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. అలాగే మీరు ఎంట్రన్స్ అయితే చూడొచ్చు. గుడి లోపలికైతే కెమెరా అయితే ఎలో లేదండి, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. గుడి చుట్టుపక్కల అంతా చూపిస్తున్నాను మీకు ధ్వజస్తంభం కూడా రాతి ధ్వజస్తంభం అండి. చాలా బాగుంది అసలు గుడి అయితే. ఊరు అవుట్కట్స్ లో ఉంది. అలాగే చాలా స్పేసియస్ గా ఉంది టెంపుల్. అలాగే గుడికి బ్యాక్ సైడ్ లో మనకి నిత్యాన్నదానం జరుగుతుంది అనమాట. అంటే మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, అలాగే మధ్యాహ్నం భోజనం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం టిఫిన్ అయితే ఉంటుంది అనమాట. మేము సాయంత్రం టైంలో వెళ్ళాం కాబట్టి టిఫిన్ అయితే చేసాం. టిఫిన్ కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అలాగే ఇక్కడ అమావాస్యకి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి. కర్ణాటకలో ఏంటంటే అమావాస్యకి ప్రతి దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే పల్లకి సేవలు అలాంటివన్నీ. ఇలాంటి మరిన్ని టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.